పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. లోకమంతా కూడా ఈరోజు యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని ఎంతో సంబరంగా మరెంతో ఆనందంగా ఏదో మనమే ఆ శిలువ శ్రమలు పడ్డట్టు దాని నుంచి ఎంతో భారం దిగిపోయినట్టు 40 రోజులు కూడా ఉపవాస దీక్షతో ఉన్నవారు ఇక నుంచి మేము ఎందులోంచో ఒక ఫ్రీడమ్ పొందినట్లు వాళ్ళు ఒక ఆచారంగా భావిస్తూ చేసుకునేవారు కొంతమంది అయితే ఈ శిలువ శ్రమలు ధ్యానాలు ఇవన్నీ కూడా నిత్యము తమ జీవితంలో మననం చేసుకుంటూ ఎంతో డిసిప్లిన్తో సాగేవారు కొంతమంది అయితే ఈ ఈస్టర్ని ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నామో దేనికి సెలబ్రేట్ చేస్తున్నామో తెలియకుండా కేవలము మన నాయకుడు ఒక మరణాన్ని జయించి లేచారు అన్న ఆనందం మరి కొంతమందిది. ఏదైనా సరే ప్రతి వారు కూడా వారి యొక్క ఆనందాన్ని ప్రకటించుకుంటూ ఈ రోజున ఒక సంబరం లాగా వారందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనము మాత్రం అంటే ఆత్మలో దేవుని సత్యముతో ఆరాధించే వారం మాత్రం ఈ యొక్క పునరుద్ధాన జయం మన మనసులో ఎప్పుడు ఉంటుంది. మన దేవుడు జయించాడు కాబట్టి మన విశ్వాసము కూడా జయించే విధముగా ఈ లోకంలో మనల్ని మనం క్రమపరుచుకుంటూ నడిచే విధానంలో ఇది కేవలము ఒకరోజు ఆనందం కాదు, కానీ మనకి ఈ ఆనందాన్ని సంతోషాన్ని పూర్తిగా దేవుడు మనకి ఇచ్చేశారు అన్నటువంటి నిశ్చయిత మనలో ఉన్నవారమై ఇది కేవలం ఒక రోజు పాస్ అయితే నెక్స్ట్ రోజు మళ్ళీ మామూలే అన్నట్లుగా కాకుండా మన జీవితం ఎప్పుడు మన హృదయం ఎప్పుడు ఆ పునరుద్ధాన జయముతో ఆనందముతో ఆ శిలువ శక్తి విజయముతో మనం ఎప్పుడు ముందుకు కొనసాగుతానే ఉంటాం. అయితే ఈ ఈస్టర్ రోజున పెద్దలు మనకు ఏర్పాటు చేసిన 3 వాక్య భాగాలు గమనిస్తే చాలా అద్భుతంగా యెషయా గ్రంథంలోంచి తీసుకున్నారు. 52వ అధ్యాయము అది 13 నుంచి 15 వచనాల వరకు అక్కడ తీసుకోబడింది. ఏమని ఉంటుందంటే అక్కడ మొట్టమొదటి 13వ వచనంలో ఆలకించుడి నా సేవకుడు బహు వివేకముగా ప్రవర్తించును, అతడు ప్రసిద్ధుడై హెచ్చించబడిన వాడై మహాగణుడుగా ఎంచబడును అని ఉంటది. అంతేకాకుండా అతనిని చూచి అందరూ నీ ముఖము ఏ నరుని ముఖము కంటే వికారముగాను ఏ మనిషి రూపము కంటే చాలా వికారముగా ఉంటదని చాలా మంది జనులు అతన్ని చూచి విస్మయం పొందారు అని ఉంటది. అంటే ఇప్పటిదాకా మనం చూసిన యేసుక్రీస్తు వారు వేరు, కానీ సిలువలో చూసేటటువంటి యేసుక్రీస్తు వారు ఆయనను చూసి ఆయన ముఖము ఎవరు చూడలేని విధముగా ఉంది అని వాళ్ళు విస్మయం పొందారంట. మనకి కూడా ఉంటుంది యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు, ఎవరు కూడా చూడనొల్లని విధముగా అతడు తృణీకరించబడి గాయపరచబడి మొత్తబడెను అని మనకు ఉంటది. కాబట్టి ఆయనను చూసి ఆ విధంగా అనుకుంటే ఆయన మాత్రము అలాగే ఏ విధంగా ఆయనను చూసి విస్మయం పొందారో ఆయన అలాగే అనేక జనులను చిలకరించును అని ఉంటుంది. చిలకరించును అంటే మామూలుగా మనము స్ప్రింకిల్ చేయడం అనుకుంటాం, కానీ కింద అంటే ఈ ట్రాన్స్లేషన్లో రకరకాలైనటువంటి పదాలు వస్తూ ఉంటే కింద ఫుట్ నోట్లో విస్మయపరచును అని ఉంటుంది. అంటే ఎంతో మంది జనాల్ని ఆయన కూడా విస్మయపరుస్తారు. ఎలా విస్మయపరుస్తారంటే ఈ పునరుద్ధానం వల్ల ఆయన అనేక జనాల్ని విస్మయపరుస్తారు. తర్వాత వచనంలో ఉంటుంది రాజులు ఆయనను చూచి నోరు మూసికొనెదరు. అంటే ఎవరైతే ఆయన సిలువ వేయడానికి అంగీకరించారో ఆ రోమా ప్రభుత్వ రాజులు ఆయనను చూసి నిరుత్తరులు అయిపోతారని దాని అర్థం అనమాట. అంతేకాకుండా రాజులే కాకుండా వారు అంటే మామూలుగా జనములు రాజులు కూడా తమకు తెలియబడని దానిని వారు తెలుసుకుంటారు, తాము వినని దానిని గ్రహిస్తారు. వాళ్ళు ఎప్పుడు వినలేదు ఒకరిలా శిలువ శ్రమల తర్వాత మరణించి కూడా మరణం నుంచి పునరుద్ధానం అవుతారని ఎప్పుడు విననటువంటి సంగతులని వాళ్ళు గ్రహిస్తారని ఉంటుంది. అది పాత నిబంధన ప్రాఫెసీ. అది దేవుని యొక్క అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము తర్వాత ఆయన జనాల్ని ఏ విధముగా విస్మయపరుస్తారో అదొక ప్రాఫెసీ. అంతేకాకుండా మనకు ఇవ్వబడిన నూతన నిబంధన వాక్య భాగంలో సువార్తలలో మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28 1 నుంచి 10 వచనాలు అక్కడ సమాధి దగ్గరికి వచ్చినటువంటి మగ్దలేనే మరియా ఇంకొక మరియా వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక దూత కూర్చొని ఉంటారు. ఆయన వస్త్రము హిమం వలె ఆయన ఒక మెరుపులాగా ఉంటారు. ఆయన వచ్చినప్పుడు భూకంపము కలిగి కావలి వారు కూడా వణికిపోయి చచ్చిన వారిలాగా కదలకుండా పడి ఉన్న ఆ సందర్భంలో వారి ఇరువురు వచ్చి యేసు కోసము చూస్తున్నప్పుడు ఆ దూత ఏమంటారంటే మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారి కోసం వచ్చారని నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. మన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారంటే ఆయన యొక్క పుట్టుక అనేక సంవత్సరాల క్రితమే ఎక్కడ పుట్టాలో ఎవరికి పుట్టాలో ఆయన గురించి ప్రవచనాలలో లేఖనాలలో ప్రవక్తల ద్వారా రాయబడి ఉంది. అదంతా కూడా దేవుని యొక్క
ప్రణాళిక జగత్తు పునాది వేయబడక ముందే ఈ ప్రణాళిక ఉంది. ఆయన మరణం ఉంది, ఆయన పునరుద్ధానం ఉంది. అంతేకాకుండా శిష్యుడైన యోహానికి ఆయన ఇచ్చినటువంటి రెవల్యూషన్ కూడా ఉంది. రాబోయే రోజులలో సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటటువంటి మహాశ్రమల కాలము గురించి అదంతా కూడా ఎంత వివరంగా ఇవ్వబడింది. ఇదంతా కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని ఉంచినటువంటి ఈ గ్రంథం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. ఈ దూత అలా చెప్తూ, ఆయన ఇక్కడ లేడు, ఆయన ముందుగానే వెళ్ళాడు, మీరు వెళ్ళి శిష్యులకి చెప్పండి ఏమనంటే, ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళుతున్నాడు అని చెప్పండి, ఇది చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నానని అంటారు. అన్నప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు కూడా ఎంతో భయముతో మరి ఎంతో ఆనందంతో అని ఉంటుంది అక్కడ, మిక్కిలి ఆనందంతో వాళ్ళు శిష్యులకి తెలియజేయడానికి వారు పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే, వారికి దారి మధ్యలోని శిష్యుల దగ్గరికి వెళ్లకుండానే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవుతారు. ఆయన వారిని చూడగానే వారు భయపడిపోయి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలని ముట్టుకుని ఆయనకు మొక్కారు అని ఉంటుంది. అయితే ఆయన కూడా మళ్ళీ అదే సంగతి చెప్తారు, మీరు భయపడకండి, మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి, వాళ్ళకంటే ముందే నేను గలిలయలోకి వెళ్తున్నాను అనే వార్త చెప్పండి అంటారు. ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, దూత చెప్పారు ఒక వార్తని, యేసుక్రీస్తు వారు లేచి ఉన్నారని చెప్పారు, మీరు వెళ్ళండి శిష్యులకు చెప్పండి, వారు నమ్మారు, చెప్పడానికి వెళ్తున్నారు. మళ్ళీ యేసుక్రీస్తు వారు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అక్కడ కేవలం వారు వార్త నమ్మటం మాత్రమే కాదు, ఆయనని చూడటం ద్వారా వారి యొక్క దుఃఖ నివారణ, వారు పొందేటటువంటి ఆదరణ అది ఆయన గుర్తించారు. తనను నమ్మినటువంటి విశ్వాసులు, ముఖ్యంగా స్త్రీలు ఆయన కోసం ఆ తెల్లవారుజామున రావటమే ఒక అద్భుతము. అంతేకాకుండా ఇంకొక సువార్తలలో రాయబడి ఉంటుంది, మగ్దలేనే మరియ యేసుక్రీస్తు వారితోనే అంటే తోటమాలి అనుకొని, నా ప్రభువు దేహము ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎక్కడుందో చెప్పండి, దానిని నేను మోసుకొని తీసుకెళ్ళిపోతాను అని ఆమె అంటది. ఆమె మోయగలదా ఆయన దేహాన్ని? కానీ ఆమెకున్నటువంటి ప్రేమ అంత గొప్పది. ఆయన దేహము ఎవరి చేత దొంగిలించబడకుండా నేను దానిని తీసుకెళ్తాను అని ఆమె అనడం ఆమె యొక్క గొప్ప ప్రేమ. అయితే ఆమె పొందిన విడుదలను బట్టి ఆమె ప్రేమ కూడా ఎంతో గొప్పది. అటువంటి ప్రేమించేటటువంటి వ్యక్తులకి ఆయన కలుగజేసే ఆదరణ అంత గొప్పగా ఉంటుంది. కేవలము దూత ద్వారా మాత్రమే కాకుండా తన యొక్క పునరుద్ధానాన్ని తానే స్వయంగా వచ్చి ఆ స్త్రీలకి తెలిపినటువంటి మహా గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు వారు. ఇక మనకు ఇవ్వబడిన పత్రిక వాక్య భాగాలలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 12 వచనాలలో మనకు ఒక అద్భుతమైనది ఉంటుంది. అదేంటంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగాలని అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది ఒక స్వాస్థ్యము మన కోసము దాచబడి ఉంది. అంటే మన నిరీక్షణ మామూలుగా నిరీక్షణ అంటే మనం దేనికోసమో వెయిట్ చేస్తూ ఉంటాము, కానీ ఆ నిరీక్షణ వస్తుందో రాదో, కలుగుతుందో కలగదో, వస్తే వస్తుంది లేకపోతే లేదు, ఇలాంటి నిరీక్షణ కాదది. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగాలి. దేనికోసం మనం నిరీక్షిస్తున్నాం? పరలోకంలో మనకు ఒక స్వాస్థ్యం ఉందని మనము నిరీక్షిస్తున్నాము. ఆ నిరీక్షణ ఎలా ఉండాలంటే, ఈ లోకములో మనము జీవించేటట్లుగా ఉండాలి. అంటే మనకు కలిగే అనేక వేదనలు, శ్రమలు, ఉపద్రవాలు మనల్ని ఎంతో కృంగదీస్తూ ఉంటాయి, డిప్రెషన్కి లోను చేస్తూ ఉంటాయి. అయినా సరే మనము జీవించగలగాలి. ఎందుకు అంటే, ఈ లోకము అశాశ్వతము, మనకి శాశ్వతమైన ఒక గొప్ప స్వాస్థ్యం పరలోకములో భద్రపరచబడి ఉంది. అదేంటంటే ఎలా ఉంటదంటే, 3 క్వాలిటీస్ అక్కడ చెప్తా ఉన్నారు. అక్షయమైనది అంటే నాశనం లేనిది, వాడబారనిది, అది ఎప్పుడు కూడా ఫ్రెష్ గానే ఉంటది. మనకి మన్నా గురించి మనం చదువుకున్నప్పుడు అది ఏ రోజుకి ఆ రోజు తాజాగా అందించబడే దేవుని ఆహారం అని చెప్పబడి ఉంటుంది. అలాగే దేవుని జీవము, పరలోకంలో ఉన్న మన స్వాస్థ్యము కూడా ఎప్పుడు కూడా వాడబారకుండా ఫ్రెష్ గానే ఉంటది. ఇంకోటి నిర్మలమైనది అంటే ఏ కల్మషము, ఏ మచ్చ లేనిది, గొప్ప పరిశుద్ధమైనది ఆ స్వాస్థ్యము. అది మన కోసం దేవుడు భద్రపరిచారు. అంతేకాకుండా అది మనకుంది కాబట్టి దానిని మనం పొందాలని తన విశేష కనికరము చొప్పున ఆయన మనలను మరలా జన్మింపజేసెను. అంటే ఈ లోకములో మనము ఎలా జీవించినా సరే, యేసుక్రీస్తు వారు మరణము ద్వారా మనము కూడా పునరుద్ధానము పొందుతాము అనేటటువంటి నిరీక్షణ మనకి ఉన్నది కాబట్టి మనం మళ్ళీ జీవించాలి, మళ్ళీ కొత్తగా జన్మించాలి. ఆ జన్మ ఎలా కలుగుతుందంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ చెందారు అన్న విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆయనే మనల్ని ఆ ఆశతో, ఆ నిరీక్షణతో బ్రతికిస్తారు. అది తన విశేష కనికరము చొప్పున ఆ గొప్ప జీవితం మళ్ళీ మనకి మళ్ళీ మనం జీవించేటట్లుగా తన యొక్క కనికరం మన మీద నిలిపారు. అంతేకాకుండా మీకు ఒక గొప్ప ఆనందం కలగబోతుంది. అంటే ఆయన దగ్గర ఒక గొప్ప స్వాస్థ్యం ఉందనే ఆనందము మీకు కలగబోతుంది. కాబట్టి మీరు
కొంతకాలము ఈ జీవితంలో ఇక్కడ కొంతకాలము మీరు కొద్దిగా శ్రమ పడాలి. అవసరాన్ని బట్టి మీరు కొన్ని శ్రమలు పొందుతారు. ఏంటి అవసరము? మనకి శ్రమలు పొందాల్సిన అవసరం ఏంటి అంటే ఇతరులకి మనం చూపించుకోగలగాలి. ఈ లోకములో ఎన్ని శ్రమలు మాకు వచ్చినా మేము మాత్రము ఒక్క దాని మీద మా నిరీక్షణ ఉంచుకున్నాము, అందుకని ఈ లోకముల ఆనందముతో జీవిస్తున్నాము, శ్రమలు మమ్మల్ని ఏం చేయలేవు, వేదనలు మమ్మల్ని కృంగదీయలేవు అనేటటువంటి ఒక సాక్ష్యము కోసము అవసరాన్ని బట్టి కలిగే శోధనలను మీరు సహించాలి. ఎందుకంటే అని చెప్తూ అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏంటంటే ఎంతో అమూల్యమైన బంగారము కూడా నశించే రోజు ఒకటి వస్తుంది. ఆ సువర్ణము కూడా ఒక అగ్ని పరీక్షకి నిలబడాల్సిన రోజు వస్తుంది. కానీ అంతకంటే గొప్పదైన అమూల్యమైన మీ విశ్వాసము, మీరు ఈ లోకములో శోధనలకి శ్రమలకి నిలబడితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమవుతుంది. అది శ్రమలను అంగీకరించడం అంటే మనము జీవముతో నిరీక్షించడం మాత్రమే కాకుండా అనేక మందికి మనము ఒక సాక్ష్యం ఇస్తాము. ఎందుకంటే దేవుడు మా కోసం ఒకటి దాచి ఉంచారు కాబట్టి దానికోసం నిరీక్షిస్తున్నాం. అంతేకాకుండా ఆ నిరీక్షణ నిశ్చయము అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై వాళ్ళ నమ్మకమైన మంచి దాసురాలా అని మనల్ని మెచ్చుకోవటము, మనకి అందరి ముందు ఘనత కలిగించటము, మెప్పు కలిగించటం, మహిమ కలిగించటం, ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి. కాబట్టి మనము శ్రమల్ని ఓర్చుకోవాలి అని చెబుతూ కింద వచనాలలో 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని చూపిస్తారు. నలుగురిని చూపిస్తున్నారు. వారెవరంటే ప్రవక్తలు, తర్వాత సువార్త ప్రకటించేవారు, ఆ సువార్త వినిన మనము, ఆఖరి స్పెషల్ కేటగిరీ దేవదూతలు. ఫస్ట్ వాళ్ళు ప్రవక్తలు. వారు ప్రవచనాలు, లేఖనాలు పరిశీలించేటప్పుడు ఈ ప్రవక్తలు వాళ్ళల్లో క్రీస్తు ఆత్మ ఉంది అని అక్కడ రాస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు పొందబోయే శ్రమలు, ఆ తర్వాత కలిగే మహిమలు, వీటి గురించి వారికి తెలియపరచబడుతుందంట. అయితే వారు ఇది ఏ కాలాన్ని సూచిస్తుంది, ఎట్టి కాలాన్ని సూచిస్తుంది అని వారు పరిశోధించి తెలుసుకుంటారు. వారు ప్రవక్తలు. ఆ తర్వాత ఇప్పుడు మనకి సువార్త ప్రకటించే సువార్థికులు పరలోకము నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా వారు మనకి సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రవచనం గురించి తెలుసుకున్న ప్రవక్తలు, ఆ తర్వాత మనకి సువార్త ప్రకటించేవారు కేవలం అదేదో నోటి మాటగా కాదు, పరలోకము నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మనకి వారు ప్రకటించేటటువంటి సువార్త. వీళ్ళు మూడవ వాళ్ళు. ఆ సువార్త ఎవరైతే వింటున్నారో వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి ఆ ఉపదేశం అది వాళ్ళ కోసం కాదంట, అది మన కోసం అంట. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ కృప గురించే ప్రవక్తలు ముందుగానే తెలుసుకున్నారు. ఈ కృప ఎంత గొప్పదంటే ప్రవక్తలకి ఆ కృప లేదు, కేవలం తెలుసుకుని దేవునికి మహిమ చెల్లించారు, లేఖనాలను పరిశోధించారు. అయితే సువార్త ప్రకటించే వాళ్ళకు కూడా వారు ప్రకటించేది, ఆ కృప తెలియపరిచేది అది వాళ్ళ కోసం కాదు కానీ మన కోసం అంట. అది 3rd కేటగిరీ. ఇంకొక 4th కేటగిరీ దేవదూతలు. వారు ఈ సంగతులన్నీ చూడగోరుతున్నారు. ఇటువంటి కార్యాలను చూడగోరే దేవదూతలు. ఎంత అద్భుతంగా ఉందో. మన కోసం ఒక స్వాస్థ్యం దాచబడటం ఏంటి, దానికున్న ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏంటి, అది మనం అందుకోవాలని యేసుక్రీస్తు వారు మనల్ని తన విశేష కనికరం చేత మరలా జన్మింపజేయటం ఏంటి. అంతేకాకుండా మనము ఈ లోకములో దానిని అందుకోబోతున్నాం కాబట్టి శ్రమలను సహించాలి. మనకి ఏం కలుగుతుందో తెలియకపోయినా అక్కడే ఆ వచనాల్లోనే ఉంటది. 9వ వచనం అక్కడ ఉంటుంది. ఏమనంటే మీరు ఆయనను చూడకయే ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనని విశ్వసించుచున్నారు అని ఉంటుంది అక్కడ. అందుకనే మీకు మహిమాయుక్తమైన గొప్ప సంతోషము కలగబోతుంది. ఈ రోజు ఈస్టర్ రోజు మహిమాయుక్తమైన గొప్ప సంతోషము ఈ రోజే అందుకోబోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పటి నుంచో ఉన్న ఆ సంతోషాన్ని మనం ఎవ్వరం యేసుక్రీస్తు వారిని చూడలేదు, అయినా ఆయనని ప్రేమిస్తున్నాము, ఆయన ఉన్నారని నమ్ముతున్నాము. మన జీవితంలో ఏ సంఘటనలో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమో ఆయన ఉన్నారో లేదో మా పెద్దవాళ్ళు చెప్పారు అంతే మేము నమ్ముతున్నాం. ఇటువంటి మాటలు మన నోట్లోంచి వచ్చాయంటే మనము జీవంతో కూడిన నిరీక్షణ ఉన్నవారం కాదు. మహిమాయుక్తమైన గొప్ప సంతోషాన్ని మనము ఈరోజు అనుభవిస్తున్నామంటే
ఆ ముగ్గురు అంటే ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ప్రవక్తలు, ఆ సువార్థికులు, వాళ్ళు పొందిన కృప కాదు, అది మనం పొందిన కృప. మనం ఏం చేయలేదు, అయినా సరే ఆ గొప్ప సంతోషాన్ని వారు మనకి కలిగించారు. వాళ్ళెవరో మన ముందు, తరాల ముందు ఉన్న వారు చేసిన ఆ యొక్క అధ్యయనము, వారు ప్రకటించిన ఉపదేశము, సువార్త మనం పొందే కృప. ఈ 3 generations ని, గ్రూప్ ఆఫ్ పీపుల్ ని చూడటానికి దేవదూతలు ఎంతో ఆసక్తిగా ఈ కార్యాలన్నీ చూస్తున్నారంట. ఈ కార్యాలు వారు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి చూస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఒక పాపి అసత్యం నుంచి సత్యంలోకి మళ్లించబడతాడో పరలోకంలో గొప్ప ఆనందం కూడా కలుగుతుంది. ఇది నిత్యము కలిగే ఆనందమే. అయితే మనం మాత్రం పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు మరలా ప్రత్యక్షం అవుతారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనల్ని మెచ్చుకుంటారు, మనకి మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన యొక్క బలియాగానికి సంపూర్తి అర్థము మనము చేకూర్చగలిగేలాగా మనందరి జీవితాలు సదా యేసుక్రీస్తు వారిని మాత్రమే గుర్తు చేయగలుగునట్లు, ఆయనను మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తూ మనం అందరం బ్రతకగలిగినట్లు చిన్న ప్రార్థన చేస్తూ ఆయన యొక్క సహాయాన్ని, దీవెనని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మేము చూసాం ప్రభా, ప్రవక్తలు గాని, ఉపదేశకులు గాని ఎవ్వరు కూడా పొందనటువంటి కృప అది వారికి చెందింది కాదు. మా కోసం వారందరూ కష్టపడ్డారు. దీనిని చూస్తూ దేవదూతలు సంతోషిస్తున్నారు అని తెలుసుకొని మేము ఎంతగానో సంతోషపడుతూ చెప్పలేనటువంటి మహిమాయుక్తమైన గొప్ప ఆనందాన్ని పొందటానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది ప్రభా. నాయన దీనిని అర్థం చేసుకున్న వారికి అంత లోతైనటువంటి ధ్యానము ప్రభా, నిజంగా కొవ్వినటువంటి మెదడు లాంటిదే ప్రభా. నాయన ఈ సంతోషాన్ని మేము మా ఏ పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోకుండా ఉండగలిగినట్లు మమ్మల్ని అందరినీ భద్రమైన బాహువుల కింద అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.